ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చే ప్రతి పైసా ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు పెడతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన రైతు భరోసా పథకం అవగాహన సదస్సుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇందిరామ రాజ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన హామీలు నెరవేర్చిందని చెప్పారు. మాది ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చే ప్రతి పైసా ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు పెడుతున్నామని చెప్పారు భట్టి విక్రమార్క. రైతు భరోసాకి ఇచ్చే ప్రతి పైసా లేకపోతే ఏ కార్యక్రమం కోసం మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా ఇది ప్రజల సొమ్మే. ప్రజలందరూ వారి రక్తాన్ని చెమటగా మార్చి శ్రమించి కట్టేటువంటి పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం నుంచే మనం ప్రజలకు పంచుతా ఉన్నాం. అది ఆ ఆదాయాన్ని అధికారంలో ఉన్నటువంటి మేము అడ్డగోలుగా పంచే కార్యక్రమాలు చేయకుండా చాలా జాగ్రత్తతో దూబరా ఖర్చు లేకుండా ఆ ప్రజలందరూ ఎవరైతే పన్నుల రూపాయల డబ్బులు కట్టి ఆర్థిక వ్యవస్థకి రూపాయి పోగేసిస్తా ఉన్నారో వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకొని మీరందరూ ఎవరికి పంచమంటే ఏ రకంగా పంచమంటే ఆ రకంగా పంచడం కోసం ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అంతిమంగా మేమేమే రేపొద్దున జీవోగా కూడా రాబోతాం. ఈ ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్ తో ఉంది. ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతోనే ప్రజాప్రభుత్వంగా ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల ఆలోచనలు తీసుకొని ఈ నిర్ణయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి ప్రజలు రైతులు అందరి అభిప్రాయాల్ని ఎక్కువ సమయం తీసుకోకుండా బ్రీఫ్ గా అంటే క్లుప్తంగా ఎవరికి ఇస్తే మంచిది, ఎంతమందికి ఇస్తే మంచిది, ఏ రకంగా ఇస్తే మంచిది అనేది 1, 2, 3, 4 పాయింట్స్ లాగా మీరు చెప్తా ఉంటే మేము అందరం రాసుకుంటాం. ప్రతి రైతు పేరు, ప్రతి ఊరు పేరు, ప్రతి మండలం పేరు, మీరు చెప్పే ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకుంటాం. ఎక్కువగా ఒకరు చెప్పింది